ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో గమనిస్తే. ప్రధానంగా మోకాళ్ళ నొప్పులు, వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. ఒకప్పుడు పెద్దవాళ్ళకు ఉండేది, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉండేవి. కానీ వయసు నిమిత్తం లేకుండా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వాళ్ళకు కూడా అవి వస్తూనే ఉన్నాయి ఆ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి. సరే, రీజన్ ఏదన్నా కానీ మరి అది తగ్గాలంటే ఏం చేయాలి? మరి వెనకడిలో ఓన్లీ సైకిలే. మాకైతే గుర్తు, మా నాన్నగారు అయితే సైకిల్ వేసుకొని హై స్కూల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు. సైకిల్ వేసుకొనే మొత్తం సైకిల్ మీదే తిరిగేవారు ఎటు వెళ్ళినా. స్కూటర్ కొనాలంటే రేట్ ఎక్కువ. అప్పట్లో 6,000 7,000 ఉండేది స్కూటర్. యథార్థంగా తెలియజేస్తున్నా, సైకిలింగ్ 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 సైకిలే అందరూ కూడా. తర్వాత 2 వీలర్స్, ఈ స్కూటరు అనేది ఎక్కువైనాయి. ఆ తర్వాత బైకులు, కార్లు ఇవన్నీ ఎక్కువైనాయి. లగ్జరీ లైఫ్, కారు మెయింటెనెన్స్, పిల్లల్ని కారులో దింపడం తీసుకురావటం, ఇలాంటివన్నీ ఎక్కువైన దగ్గర నుంచే మన పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, అనారోగ్య సమస్యలు అనేవి వాస్తవంగా ఎక్కువైనాయి. 1 కిలోమీటర్ నడవలేరు పిల్లలు కానీ పెద్దలు కానీ, నడవలేకపోతున్నారు. కారణము సుఖానికి అలవాటు పడిపోవటము. వాకింగ్ అంటే తెలియదు, ఎక్కువ మందికి తెలియదు నాన్న, మ్యాక్సిమం తెలియచేసేది. కొంతమంది బహుశా చక్కగా శ్రద్ధ తీసుకొని దింపటం, తీసుకురావటం, నడిచి వెళ్ళి రావటం, పిల్లని దగ్గరలో మరీ లాంగ్ వేయకూడదు. అందుకే కాస్త దగ్గరలో వేసుకుంటే ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి ఒకసారి నడిపించడం, లేదా వచ్చినా కాసేపు అయినా 1 అరగంట అయినా సరే వాకింగ్ కాస్త తీసుకువెళ్ళడం మంచిది. పిల్లల్ని తిప్పుతూ ఆ పెద్దవాళ్ళు కూడా కాసేపు నడుస్తారు. తల్లిదండ్రులు కావచ్చు, అమ్మమ్మ తాతయ్య కావచ్చు, బామ్మ తాతయ్య కావచ్చు, చక్కగా అలా వెళ్ళొస్తుంటారు. సరే, కారణం ఏదైనా మెయిన్ ప్రధానంగా ఇవే రీజన్స్. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? లిఫ్టే. అందరికి కూడా మ్యాక్సిమం లిఫ్ట్ యూజ్ చేస్తున్నాము. ఒకప్పుడు 2 అంతస్తులైనా 3 అంతస్తులైనా స్టెప్స్ ఎక్కటము, దిగటము మంచి ఎక్సర్సైజ్. దానివల్ల కూడా లేడీస్ కూడా, గర్భిణీ స్త్రీలు కూడా నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పని చేసుకోవడం విషయం కావచ్చు, లేదు అని అంటే కాస్త ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారంటే మెట్లు ఎక్కటం, దిగటం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటారు. స్పెషల్గా చేయకపోయినా ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండేది, నార్మల్ డెలివరీ అయ్యేది. ఎక్సర్సైజ్ లోపించటం వల్లనే వాస్తవంగా, సరే ఇలా అందరికీ తెలిసినవి ఇవన్నీ కూడా, అందరికీ మ్యాక్సిమం పీపుల్కి తెలుసు, కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. వాస్తవంగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అదొక డ్యూటీ మైండెడ్గా అయినా సరే మార్నింగ్ ఒక ½ an hour, ఈవినింగ్ ఒక ½ an hour వాకింగ్ చేయాలి అని పెట్టుకోండి. మాకు చాలా కష్టము, నడవలేము అనన్నా వాస్తవంగా హాల్లో అయినా కాస్త 1 అరగంట సేపు లలితా సహస్రనామావళి చదువుతూ అయినా వాకింగ్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాము అని. ఆ మోకాలికి నీ క్యాప్ అని అంటారు, ఆ నీ క్యాప్ పెట్టుకునైనా వాకింగ్ చేయటము అనేది తప్పట్లేదు. మోకాళ్ళ నొప్పి అంటే సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను సుమా. మోకాళ్ళ నొప్పి అనేది ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు నాన్న. మ్యాక్సిమం పీపుల్, ఎక్కువ మంది మాత్రం మోకాళ్ళ నొప్పులు. సరే, ఏది ఏమైనా సరే దానికి ఒక అమ్మగా అద్భుతమైన చిన్నది తెలియచేస్తున్నారు. రెమెడీ అనుకుంటారు, పరిహారము, అది ఒక చిట్కా అనుకుంటారు. ఆ రోజున మాత్రం ఆంజనేయ స్వామి వారికి నెయ్యిలో కొంచెం వాము అనేది వేసి నైవేద్యం పెట్టమనిచ్చి, లేదా మీ ఇంట్లో అయినా సరే నైవేద్యం పెట్టి దాన్ని అందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. నెయ్యి అంటే ప్యూర్ నెయ్యి, వాస్తవంగా మంచి నెయ్యి అనేది. కొద్దిమంది అయితే ఇళ్లలో చేసుకుంటారు. నేనైతే వెనకటిలో మేము ఇంట్లో చల్లకమంత అంటే కొంచెం వచ్చేది వెన్న, ఆ ఫ్రిడ్జ్లో మిగడంతా, పెరుగు మిగడంతా పక్కన పెట్టి ఇలా చిరిగితే కొద్దిగా వచ్చేది వెన్న పూస. అది కరగబెడితే కొంచెం సపోర్ట్ చేసేది. బయట మనం కొనుక్కొచ్చినా కానీ ఇది కాస్త అదో సాటిస్ఫాక్షన్ మన ఇంట్లోది అనేది. సరే, ఏది ఏమైనా అట్లా ప్యూర్ నెయ్యి కనుక ఉంటే చాలా మంచిది నాన్న. సరే, అలా మంచి నెయ్యి అనేటువంటిది, ఆ నెయ్యిలో వాము కొద్దిగా వేసి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తీసుకోండి అందరూ కూడా. అనారోగ్య సమస్యలు అనేటువంటివి తీరితే నాన్న చక్కని ఆరోగ్యంగా ఉంటారు. తప్పనిసరిగా మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది. ఆ భగవంతుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అష్టైశ్వర్యాలుండి కూడా మరి బెడ్ రీడర్ అయి ఉంటే ఏం ఉపయోగం? కనీసం వాళ్ళు అనుభవించడానికైనా వాడు చక్కని ఆరోగ్యాన్ని వారి భగవంతుడు. అందుకే ఎక్కువ కూడా తెలియజేస్తుంటాను. స్వామివారి ప్రదక్షిణాలు ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాను నేను. ఫ్రమ్ ద బిగినింగ్ నేను అనంటే
ఆ అమ్మ ఎప్పుడు ప్రదక్షిణాలు చెప్తుంటారు అని అంటారు. నాకు కూడా టెంపుల్స్లో చాలామంది ఎదురయ్యారు. అమ్మగారు మీరు చెప్పారని ఇలా ప్రదక్షిణాలు చేస్తున్నానమ్మా అన్నారు. ప్రదక్షిణాలు చేసిన తర్వాత చేసే లోపుగానే సక్సెస్ అయ్యాము అని కూడా ఫీడ్బ్యాక్ చాలామంది చెప్పారు. ప్రదక్షిణాలు చేయడానికి గల ప్రధాన కారణము, నువ్వు 2 కిలోమీటర్లు నడువు అని చెప్పేసి రాసిస్తే అది కరెక్ట్ కాదు. వాస్తవంగా గ్రహపరంగా ఇప్పుడు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, అంతర్దశ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాడు నడవాలి కంపల్సరీ. నువ్వు 1 కిలోమీటర్ రోజు నడువు అని అంటే అది నేను చెప్పడం మర్యాద కాదు, అది చాలా చాలా తప్పు. సో నువ్వు 27 రోజులు రోజు 27 చుట్టూ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేసిరా అని అంటే డెఫినెట్గా చేస్తున్నారు, చాలామంది చేశారు. చేసిన తర్వాత నిజంగా బాగుందమ్మా, సక్సెస్ అయ్యాను అని చెప్తారు. వివాహం కుదరని వారికి వివాహం కుదిరిందన్నారు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చిందన్నారు, మంచి ఆరోగ్యాన్ని పొందామన్నారు, విదేశీ యోగం కలిగిందన్నారు. ఇవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహం నాన్న. నేను జస్ట్ గైడెన్స్ సూచన చేయటం వరకే నా ధర్మం. అదంతా కూడా మీరు చక్కగా చేస్తున్నారు, అందుకే మంచి ఫలితం పొందుతున్నారు. సరే, టాపిక్ కొంచెం వాము అనేది తీసుకొని మంచి నెయ్యి, ప్యూర్ నెయ్యిలో వాముని కలిపి అది నైవేద్యం పెట్టి తలా కాస్త ప్రసాదంగా స్వీకరించండి. ఆ రోజు ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్తో, ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. మీరు తప్పనిసరిగా మంచి ఆరోగ్యం పొందుతారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా తీసుకోండి నాన్న, ఆ రోజు చక్కని ఆరోగ్యవంతులవుతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.